ఇండియన్ ఆర్మీ మేజర్ రోహిత్ శుక్లా ఇతను రియల్ హీరో. సినిమా తెరల మీద యాక్టింగ్ చేసేవారిని చూసి పిచ్చెక్కిపోయి ఫ్యాన్స్ అయిపోయి ఉంటారు. వారిని చూసి జబ్బలు చరుచుకుని టైం వేస్ట్ చేసుకుని ఉంటారు. కానీ కులాల పేరుతో చీలిపోయి హీరోల బర్త్డేలు చేస్తూ నెంబర్లు కౌంట్ చేసుకుంటూ ఉంటారు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఈ రియల్ హీరో రోహిత్ శుక్లా గురించి, ఇలాంటి వాళ్ళ గురించి. మనం హాయిగా దేశంలో నిద్రపోగలుగుతున్నామంటే ఇలాంటి వీరుల కారణంగానే అని చెప్పాలి. రోహిత్ శుక్లా చిన్న వయసులోనే శౌర్య చక్ర అందుకున్నారు, సేనా మెడల్స్ సాధించారు. ఆయన 49వ రాష్ట్రీయ రైఫిల్కు చెందిన మేజర్. ఎన్డీఏ ద్వారా ఆర్మీలో చేరారు. దేశానికి సేవ చేయాలని కలలు కనడమే కాదు, ఆ సాధనలో ఇప్పటికే ఆయన సక్సెస్ అయ్యారు కూడా. జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లాలో శుక్లా యూనిట్ ఉందంటే టెర్రరిస్టులకు గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఇప్పటికే ఎంతో మందిని కుక్కల్లా ఏరిపారేశారు. ఆర్మీ డ్రెస్ ఆయన ఒంటిపై ఉందంటే ఆయన టీం శుక్లా వెంట పరిగెడుతుంది. తాను ముందుండి ఆపరేషన్లు చేస్తాడు. ఇలా శుక్లా దెబ్బకు చావు దెబ్బతిన్న హిజ్బుల్ ముజాహిద్దీన్ చాలా రోజులుగా ఆయనపై కన్నేశారు. శుక్లా నీడను కూడా టచ్ చేయలేని నీచులు ఆయన టీంలోని సభ్యుడు ఔరంగజేబ్ అనే అతడిని కిడ్నాప్ చేశారు. దానికి నాయకుడు సమీర్ అహ్మద్ భట్. వీడిని సమీర్ టైగర్ అని కూడా అంటారు. సోషల్ మీడియా హీరో. 2016లో రాళ్లు రువ్వుతూ ఇండియన్ ఆర్మీతో తన్నులు తిన్నాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక హీరో అవుదామని హిజ్బుల్లో చేరాడు. మొదటిసారి అమెరికాలో తయారయ్యే మోడర్న్ చేత పట్టుకుని వాట్సాప్ లో ఫోటోలు పెట్టుకున్నాడు. అంతే కసిగా 2018 నాటికి కమాండర్ స్థాయికి ఎదిగాడు. ఈ సమీర్ మన ఆర్మీ లిస్ట్ లో టాప్ లో ఉన్నాడు. అయితే ఇతడి కోసం మన ఇంటెలిజెన్స్ వాళ్ళు వేట మొదలు పెట్టారు. అయితే ఆ విషయం వాడికి తెలియడంతో శుక్లాకు వార్నింగ్ పంపాడు. శుక్లా టీంలోని ఔరంగజేబ్ను తీవ్రంగా హింసించి చంపేసి ఆ వీడియోని పంపాడు. ఇక ఆ వీడియోలో శుక్లా గురించి చాలా హీనంగా మాట్లాడాడు. సింహం వేట మానేస్తే అడవంతా మాదేనని కుక్కలు అరుస్తాయి, నువ్వు కూడా అంతే, దమ్ముంటే నాతో ఫేస్ టు ఫేస్ రా చూసుకుందామంటూ రెచ్చగొట్టాడు. మామూలుగానే శుక్లా ఆపరేషన్స్ లో కింగ్. రెచ్చగొడితే ఇంకేమన్నా ఉందా, అంతు చూసే వరకు వదిలిపెట్టాడు. వీడియో లొకేషన్ ను ట్రేస్ చేయించాడు. అయితే అక్కడే దొరికిపోయాడు. సరిగ్గా వాడు ఉన్న చోటు శుక్లా యూనిట్ పరిధిలోకే వచ్చింది. ఉన్నతాధికారులకు విషయం చెప్పాడు శుక్లా. వీడియోలోని దృశ్యాలను చూసేందుకు శుక్లాలోని టీం సభ్యులు కూడా భయపడ్డారు. కానీ మీరు చూడాలి, వాడి అంతు చూడాలంటే మీలో కసి పెరగాలి. ఇలాంటి వాడి మరో ఛాలెంజ్ మనం చూడకూడదు. టైగర్ అనుకుంటున్న వీడు డాగ్ లా చావాలి. కుక్కలు వీడి శవాన్ని పీక్కు తినాలని తన వాళ్లకు హితబోధ చేశాడు. ఎందుకంటే ఆ వీడియో అంత ఘోరాతి ఘోరంగా ఉంది. చాలా భయానకంగా హింసించి చంపాడు ఆ దుర్మార్గుడు. అయితే శుక్లాను సవాల్ చేసిన సమీర్ టైగర్ వీడియో శుక్లా తల్లికి కూడా చేరింది. తన కొడుకుకు తల్లి జాగ్రత్తలు చెప్పుకొచ్చింది. ఆ తల్లికి ధైర్యం చెప్పాడు. నీలాంటి ఎంతో మంది తల్లుల కోసం సరిహద్దుల్లో ఉన్నాను, నువ్వు భయపడకు అని ఆ తల్లికి ధైర్యం చెప్పుకొచ్చాడు. సరిగ్గా వీడియో బయటకు వచ్చిన 3 గంటల్లోనే ఆపరేషన్ మొదలు పెట్టేశాడు శుక్లా. ఒక ఇంట్లో దాక్కుని కుక్కల తుపాకుల మొత్తం మోగిస్తున్నాడు సమీర్ టైగర్. ఆపరేషన్ లో మన వాళ్ళు కూడా దూసుకు వెళుతున్నా అమాయకుల ప్రాణాలు పోవద్దని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశాడు శుక్లా. పేరులో పులి అని పెట్టుకున్నా కూడా పిల్లిలా దాక్కుని మన బలగాలపై దాడులు చేశాడు. తన టీంతో పాటు సిఆర్పిఎఫ్ యూనిట్ తో చుట్టుముట్టిన శుక్లా తానే ధైర్యంగా ఇంట్లోకి వెళ్లి మరి పులిలా ఎదురు నిలబడి కుక్కను చంపినట్లు చంపాడు. ఆ క్రమంలో తన చెస్ట్ మీద 2 బుల్లెట్లు కూడా దిగాయి. అదే రోజు అతనితో పాటు మరో తీవ్రవాదిని కూడా చంపాయి మన బలగాలు. తల్లి పాలు తాగితే ఎదురుగా రమ్మని సవాలు విసిరిన సమీర్ టైగర్ కు ఎదురుగా వెళ్లి నిలబడి మరి ఒకే ఒక్క పంచ్ ఇచ్చి కాల్ చేసి మరీ చంపేశాడు. మామూలుగానే సవాల్ అంటే శుక్లాకు ఇష్టం. అలాంటిది తన టీం మెంబర్ని హింసించి చంపి సవాల్ చేస్తే శుక్లా ఊరుకుంటారా? ధైర్యం అంటే ఎలా ఉంటుందో హిజ్బుల్ కు చూపించారు. కశ్మీర్ లోయలో హిజ్బుల్ కు రిక్రూట్మెంట్ చేసేది కూడా ఈ సమీర్ టైగరే. ఇతనిని మట్టు పెట్టడంతో ఆ సంస్థ చావు దెబ్బతింది. ధైర్యానికి సాహసానికి మారు పేరు రోహిత్ శుక్లా. ఇలాంటి హీరోల కారణంగా మన దేశం భద్రంగా ఉంటుంది. జై హింద్. మరి శుక్లాపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. कैप्टन अब मेजर रोहित शुक्ला, राजपूत रेजिमेंट 44वीं बटालियन दी राष्ट्रीय राइफल्स। 3 जुलाई 2017 को जम्मू एवं कश्मीर के पुलवामा जिले के बामुन गांव में 3 से 4 आतंकवादियों के मौजूद होने की सूचना प्राप्त होने पर कैप्टन
रोहित शुक्ला ने संदिग्ध मकान की चुपके से तत्काल घेराबंदी कर दी। सुबह 7:40 पर मकान से बाहर आते हुए 3 व्यक्तियों ने चुनौती मिलने पर भारी गोलीबारी शुरू कर दी। अपनी व्यक्तिगत सुरक्षा की चिंता न करते हुए आपने आतंकवादियों पर कार्रवाई की, जिससे एक आतंकवादी मारा गया और दूसरा घायल हो गया, जबकि तीसरा आतंकवादी मकानों की तरफ भागा। आपने अदम्य इच्छा शक्ति और असाधारण साहस का प्रदर्शन करते हुए तथा उत्कृष्ट रणनीतिक कुशाग्रता का परिचय देते हुए उस पर MGL की गोलीबारी की तथा भागते हुए आतंकवादी पर निशाना साधकर उसे निष्प्रभावी कर दिया। बाद में तीसरे आतंकवादी की तलाश के दौरान आतंकवादी द्वारा दागे गए ग्रेनेड से आपका पैर जख्मी हो गया। घायल हो जाने के बावजूद गोलीबारी जारी रखते हुए अपने दल को लक्षित मकान के परिसर से सुरक्षित निकालने के लिए आपने व्यक्तिगत रूप से दल का नेतृत्व किया। कैप्टन रोहित शुक्ला ने अदम्य साहस, पहल तथा बहादुरी का परिचय देते हुए 2 कट्टर आतंकवादियों को मार गिराया। मेजर रोहित शुक्ला। कैप्टन अब मेजर रोहित शुक्ला, राजपूत रेजिमेंट 44वीं बटालियन दी राष्ट्रीय राइफल्स। 3 जुलाई 2017 को जम्मू एवं कश्मीर के पुलवामा जिले के बामुन गांव में 3 से 4 आतंकवादियों के मौजूद होने की सूचना प्राप्त होने पर कैप्टन रोहित शुक्ला ने संदिग्ध मकान की चुपके से तत्काल घेराबंदी कर दी। सुबह 7:40 पर मकान से बाहर आते हुए 3 व्यक्तियों ने चुनौती मिलने पर भारी गोलीबारी शुरू कर दी। अपनी व्यक्तिगत सुरक्षा की चिंता न करते हुए आपने आतंकवादियों पर कार्रवाई की, जिससे एक आतंकवादी मारा गया और दूसरा घायल हो गया, जबकि तीसरा आतंकवादी मकानों की तरफ भागा। आपने अदम्य इच्छा शक्ति और असाधारण साहस का प्रदर्शन करते हुए तथा उत्कृष्ट रणनीतिक कुशाग्रता का परिचय देते हुए उस पर MGL की गोलीबारी की तथा भागते हुए आतंकवादी पर निशाना साधकर उसे निष्प्रभावी कर दिया। बाद में तीसरे आतंकवादी की तलाश के दौरान आतंकवादी द्वारा दागे गए ग्रेनेड से आपका पैर जख्मी हो गया। घायल हो जाने के बावजूद गोलीबारी जारी रखते हुए अपने दल को लक्षित मकान के परिसर से सुरक्षित निकालने के लिए आपने व्यक्तिगत रूप से दल का नेतृत्व किया। कैप्टन रोहित शुक्ला ने अदम्य साहस, पहल तथा बहादुरी का परिचय देते हुए 2 कट्टर आतंकवादियों को मार गिराया। मेजर रोहित शुक्ला।